పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారి ఆధ్వర్యంలో ట్రైనీ డాక్టర్ అనే మహిళపై అత్యాచారం జరగడాన్ని మన మదర్ స్విమ్మర్స్ అసోసియేషన్ తరఫున మన స్విమ్మర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దానికి నిరసనగా అటువంటి కార్యక్రమాలు ఎక్కడా జరగకూడదని, అటువంటి అన్యాయం ఎవరికి జరగకూడదని, మహిళలకి రక్షణ కల్పించాలని, అలాగే ఎవరైతే అటువంటి అత్యాచారానికి పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని, వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని మన స్విమ్మర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు ర్యాలీ జరుపుకోవడం జరిగింది. కాకపోతే విచిత్రం ఏంటంటే ఇది పశ్చిమ బెంగాల్లో జరిగింది. పశ్చిమ బెంగాల్ ఎవరు ముఖ్యమంత్రి గారు? మమతా బెనర్జీ గారు. లేదు సార్, లేదు. ముందు విషయం, విచిత్రమైన విషయం ఏంటంటే మహిళ ఉండి కూడా అటువంటి చోట్ల ఇటువంటి దారుణ జరగడం అనేది చాలా అన్యాయమైనటువంటి విషయం. దొంగ అన్నట్టు ఆమె ముఖ్యమంత్రి అయి ఉండి ఆమె చేయాల్సిన పని ఏంటి? దోషుల్ని కఠినంగా శిక్షించడం, అట్లానే ఏదైతే కుటుంబం ఉందో ఆ కుటుంబానికి న్యాయం జరగటం, ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ జరగకుండా కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది ఆమె చేయాల్సినటువంటి తక్షణ కర్తవ్యం ఆమె చేతుల్లోనే ఉంది. కానీ ఈ పరిస్థితి ఎలా ఉందంటే మనం చూసిన పేపర్లు చూస్తూనే ఉన్నాం. కానీ ఆ మమతా బెనర్జీ గారే మళ్ళాగానే ర్యాలీ చేస్తుంది. మనం ఏంటంటే సంఘీభావం అర్థం తెలిపినాం. ఎక్కడో జరిగినటువంటి సంఘటనకి మానవతా దృక్పథంతో ఎక్కడ కూడా ఇటువంటి పునరావృతం కాకూడదని, అందరూ మంచిగా ఉండాలని, మంచి జరగాలని, చెడు జరగకుండా ఎక్కడ జరిగినా కూడా ఖండించే ఉద్దేశం మన మదర్స్ మెంబర్స్ అసోసియేషన్కి ఎప్పుడూ ఉంది. మరి అటువంటి ఆ రాష్ట్రంలో ఇటువంటి దుర్ఘటనలు జరిగినా కూడా ఆమె గారి ర్యాలీలో పాల్గొనడం అనేది చాలా విచారకరం. ఆమె చేయాల్సిన పని ఆమె చేతుల్లో ఉంటే ఆమె ర్యాలీలో పాల్గొనడం అనేది సరిగా అనిపించలేదు. కాబట్టి మేమైతే ఈ జరిగిన దాడిని అందరం కూడా ముక్త కంఠంతో ఇటువంటి పరిస్థితి రాకూడదని, ఏ మహిళా డాక్టర్పై కూడా ఇటువంటి ఘోరాలు జరగకూడదని, అలాగే ఇప్పుడు జరిగినటువంటి ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించి వాళ్ళ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని మదర్స్ మెంబర్స్ అసోసియేషన్ తరఫున మేము కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం.